ఏంటి బేబీ, అప్లాస్ అంతా అదిరిపోయిందా? పెద్ద లెవెల్లో నీకంటే ఒక ఫ్యాన్ బేస్ రెడీ అయి ఉంటుంది. ముఖ్యంగా నువ్వు లండన్లో చేసిన అచీవ్మెంట్స్, మొత్తం ఐడియా అంతా నాదే కదా. శామ్, వెళ్ళిపో. ఏంటి ఏంటి బేబీ, ఎందుకు డిస్టర్బ్ గా ఉన్నావు? వదలకుండా నిన్నక్కడ పొగుడుతూనే ఉన్నారా? బేబీ, నువ్వు నాకు థ్యాంక్స్ అలాంటివి ఏం చెప్పనక్కర్లేదు, ఇది నా బాధ్యత. శామ్, మర్యాదగా ఏమి మాట్లాడకుండా ఇక్కడి నుంచి పో. ఏమైంది బేబీ? రవి సార్, గొంతు ఎండిపోయినట్టుంది, నీళ్లు తీసుకుని రమ్మంటారా? అంటే నోటిలో నుండి అసలు మాట కూడా రావడం లేదే. అందులోనూ మీ లక్కీ చామ్ అక్కడ ఏం జరిగిందో తెలియని తప్పించిపోతుంది కదా. కూర్చోబెట్టి వివరించండి. నేను ఏమీ వద్దు వద్దు అని చెప్పాను, నువ్వే పెద్ద ఇదిలాగా ఏవి గీవి అని ఓ బిల్డప్ ఇచ్చావు. ఎందుకు? నన్ను అవమానించడానికా? అసలు నువ్వు నా కళ్ళ ముందే ఉండద్దు. వదలపో. వెళ్ళు శామ్. అయ్యో, అయ్యా, ఇక్కడ బెడ్షీట్ వేయడానికి కొంచెం హెల్ప్ చేస్తారా? ఏయ్, నేనేమైనా పని మనిషినా? నన్నే పని చేయమంటున్నావు ఏంటి? అయ్యా, ఇది మనం ఇద్దరం షేర్ చేసుకునే రూమ్. ఈ రూమ్ ని నీట్గా పద్ధతిగా పెట్టుకోవడం అనేది మన బాధ్యత. నేనొక్కదాన్ని ఇదంతా చేయలేకపోతున్నాను, కొంచెం హెల్ప్ చేయండి. అలాంటివన్నీ నా వల్ల కాదు. ఓ సరే అయితే. ఏయ్, ఎందుకు ఇప్పుడు ఇసిరేసావు? మరి మీరు చేయలేను అంటున్నారు కదా, ఇలాగే పడుకోండి. ఇలా క్లమ్జీగా ఉంటే రూమ్ నాకు అస్సలు నచ్చదు. ఆ బెడ్షీట్ని సరిగ్గా వేయి ముందు. నా వల్ల కాదు, కావాలంటే మీరే అరేంజ్ చేసుకోండి. ఇరిటేట్ చేస్తుంది. ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు, వీరాది వీరుడు సూరాది సూర్యుడు కదా. ఒక్కరే బెడ్షీట్ వేయలేకపోతున్నారా? ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? ఏంటి, హెల్ప్ కావాలా? ఏం అక్కర్లేదు, నేనే వేసుకుంటాను. అయ్యో, మొత్తం వచ్చేసిందే. హెల్ప్ కావాలంటే అడగండి. ఇలా భార్యాభర్తల మధ్య మోహమాట పడితే సంసారం ఎలా నడుస్తుంది? సరే పట్టు. ఇలా ఇద్దరం కలిసి ఒక పని చేస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా? దీనికే మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలనేది. అన్నట్టు మీరు లోపలికి వచ్చేటప్పుడే మీరు నాకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారని తెలుసు, కానీ ఎందుకు మొహమాట పడుతున్నారు? పర్వాలేదు, చెప్పండి. ఓ, నీకు ఆశ కూడా ఉందా? నేను థ్యాంక్స్ చెప్పడానికి ఏం రాలేదు. మరి లోపలికి వచ్చేటప్పుడు ఏదో చెప్పడానికి ట్రై చేశారే, అదేంటది? అది నేను ఒక క్వశ్చన్ అడగాలి. ఏంటి?
ఆ ఏవి తప్పుగా చేసింది అని నీకెలా తెలుసు? అది సంగతి. మీరెక్కడ మనసు మార్చుకుని నాకెక్కడ థ్యాంక్స్ చెప్తారో అని భయపడిపోయాను. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. అదే మీ లక్కీ చామ్ ఆహా ఓహో అని బిల్డప్ ఇచ్చినప్పుడే నాకు తెలుసు తను ఇలాగే ఏదో ఒకటి చేస్తుంది, ఫోలిష్గా ఏదో ఒకటి చేస్తుంది అని. అందుకే నేను ముందు జాగ్రత్తగా వినోద్ సార్కి చెప్పి ఏవి ఒకటి రెడీ చేయమని చెప్పాను. చూసారా, కట్టుకున్న భార్య అక్కర చూపించడానికి వేరే ఎవరో అక్కర చూపించడానికి తేడా ఇదే. తను నిజంగానే స్మార్ట్లా ఉందే. చచ్చా, తన్ని మనం ఎందుకు పొగడాలి? నేను స్ట్రాంగ్గా ఉంటా. రవి సార్, మనసులో లవ్ యూ అని చెప్పుకుంటున్నారా? ఏయ్, కొంచెం బయటికి చెప్పొచ్చు కదా. నో ఛాన్స్. నో ఛాన్స్. అలా చేస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. విను, నేను చెప్పేది కూడా ఒకసారి ఏయ్. వినండి. ఏది చెప్పినా దానికి ఏదో ఒకటి నాన్న అంటావు. నాన్న మావ లేచారు. జయరాం మావ లేచేశారు. మావకు నయమైపోయింది. రేయ్, ఏంట్రా చెప్తున్నావు? అవునన్నా, లేచి కూర్చుని అందరితో మాట్లాడుతున్నారు. ఝాన్సీ అమ్మ మిమ్మల్ని కూడా తీసుకొని రమ్మని చెప్పారు. తొందరగా రండి. అమ్మ రా అమ్మా. పద. జయరాం, అమ్మా, చాలా సంతోషంగా ఉంది బాబు. ఇన్నేళ్లుగా ఎంత వేదన అనుభవించానో తెలుసా? చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది. హ్మ్, జయరాం, నువ్వు మర్చిపోలేదు కదా? గుర్తుందమ్మా, నేనేది మర్చిపోలేదు. భగవంతుడా, నేను నమ్మిన నా స్వామి నాకెప్పుడు అన్యాయం చెయ్యడు. నాన్న రండి రండి. ఆ, నేను చెప్పాను కదా, మావకు నయమైపోయింది. ఆ, అన్నయ్య, ఈయనకి నయమైపోయింది అన్నయ్య. మా అందరితో మాట్లాడుతున్నారు. ఇక మనం బాధపడక్కర్లేదన్నయ్య. ఆ. బావా, దీనికోసమే కదా బావా మేము ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఇన్ని రోజులు నేనే బావా నిన్ను దగ్గరుండి చూసుకుంది. మీనా, నువ్వు చెప్పలేదా? ఆ, 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 చెప్పానన్నయ్య. మా అన్నయ్య మీకోసం వెళ్ళని హాస్పిటల్ లేదు, కలవని డాక్టరు లేడు, మొక్కని దేవుడు కూడా లేడు తెలుసా? ఎప్పుడు మీ గురించే మాట్లాడుతుంటాడండి. ఆ, మీకు చిన్న కష్టం వచ్చినా సరే మా అన్నయ్య తట్టుకోలేడండి. ఏంటి దొరా, ఆ, నటిస్తున్నావా? నటిస్తున్నావా? మావా ఆ? ఇన్ని రోజులు నటించి ఇక్కడ ఉన్న అందరినీ మోసం చేస్తూ ఉండొచ్చు, కానీ నన్ను మోసం చేయలేవు. దుర్మార్గుడా, నేను ప్రాణంతో వదిలిపెట్టాను రా. అయ్యో, వదలండి అన్నా. మంచోడిలో అన్నా, నటిస్తున్నావా? వదలండి. ఆ? వదిలిపెట్టండి. మీనా. ఆయన వదిలిపెట్టండి.